హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్లో శ్రీ అను పబ్లికేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో మన బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం సైకాలజీ తీసుకుంటే 30/30, తెలుగు తీసుకుంటే మొత్తం టోటల్గా మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా ట్రై మెథడ్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా కావచ్చు, అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం 99% క్వశ్చన్స్ శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ నుండే వస్తున్నాయి. అదేవిధంగా మన బుక్స్ చదివినటువంటి వాళ్ళు, వీడియోస్ చూసినటువంటి వాళ్ళు మిగిలినటువంటి వారికంటే కూడా ముందంజలో ఉంటారు. అది తథ్యం. మీరు జాగ్రత్తగా వాటిని ప్రిపేర్ అవ్వండి. కనీసం ఇప్పటి నుంచి అయినా ఎవరైతే మన బుక్స్ తీసుకున్నారో ఆ బుక్స్ వెనక వైపు ఉన్నటువంటి క్వశ్చన్స్ చదవండి. ఎక్కువ మ్యాక్సిమం ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి అని పిల్లలు ఫోన్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా వెనక వైపు ఉన్నటువంటి క్వశ్చన్స్ అట్లీస్ట్ వన్ డేలో మొత్తం టోటల్గా ఉన్నటువంటి మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్, సైన్స్ కానీ, సోషల్ కానీ, ట్రైమర్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సైకాలజీ కానీ, ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ మన బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు బాగా చదివారంటే, అదేవిధంగా ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి బిట్స్ కూడా ఇచ్చాము, అవి ఒకసారి చూశారంటే వాటి నుండే క్వశ్చన్స్ వస్తాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా కూలంకుషంగా మరి గ్రహించగలరని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్. ఈ గురుకులకు సంబంధించినటువంటి మన బుక్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో మీరు ఏ విధంగా అయితే టెట్ ప్రిపేర్ అయ్యారో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అక్కడక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా ఇచ్చుకుంటూ తెలుగు మీడియం అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ తెలుగు మీడియంని కూడా క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ని అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి వీడియోస్ని కూడా స్టార్ట్ అయినాయి. అయితే అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు పెడతానే ఉంటారు. కాబట్టి మీరు చాలా అప్పటి వరకు వెయిట్ చేయకోకుండా ఎప్పటి నుంచి మీరందరూ కూడా చక్కగా నీట్గా ప్రిపేర్ అయ్యి అత్యున్నతమైనటువంటి గురుకుల పోస్ట్ని మీరు కైవసం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఎప్పటికప్పుడు మీరు ముందంజలో ఉండగలరని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో దానికి సంబంధించినటువంటి సమాచారం, గురుకులకు సంబంధించినటువంటి పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఎనాలిసిస్ ఏంటి అనేటటువంటిది ఈ వీడియోలో మీకు కూలంకుషంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి అనేటటువంటిది కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. ఇవన్నీ కూడా మేము పీడిఎఫ్ యాప్లో పెట్టేసాము. మీరు దానికి మేము కీ ఇవ్వలేదు, మీరే కీ చూసుకుని ఎప్పటికప్పుడు మీరు ఆ కీని తప్పనిసరిగా మీరు చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మన బుక్స్లో ఈ పేపర్లకు సంబంధించిన అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి దిస్ ఈజ్ అవర్ యాప్. ఈ యాప్లో మీకు ఆఫ్లైన్ కూడా యాప్ ఉంటుంది. అంటే మీరు డౌన్లోడ్ చేసుకునే వరకే మీకు నెట్ కార్డు ఉపయోగపడుతుంది. తర్వాత నెట్ కార్డు అవసరం లేదు. మీరు సిస్టంలోనైనా అదేవిధంగా ల్యాప్టాప్లోనైనా ఫోన్లోనైనా దేంట్లోనైనా మీరు చూసుకునే ఫెసిలిటీ మన యాప్లో ఉంది. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ యాప్. మరి మీకు గురుకుల పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అన్నీ కూడా 3 పేపర్లు 3000కి ఇచ్చేసేసి వాటిలోనే బుక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. అద్భుతమైనటువంటి కోచింగ్ని, ఆన్లైన్ కోచింగ్ని మీకు ఏర్పాటు చేస్తున్నాను. మ్యాక్సిమం అన్ని పేపర్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అన్నీ చూసుకుంటే దాంట్లో వీడియోస్ ఉంటాయి. వీటితో పాటు బుక్స్ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 వరకు
మీకు దీనికి సంబంధించినటువంటి ఆఫర్ కూడా ఇచ్చాము. ఈ ఆఫర్ 3000 ఉంది, తర్వాత పెరగవచ్చు. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గురుకులకు సంబంధించినటువంటి వీడియోస్ని తీసుకుని నెక్స్ట్ త్వరలో మీకు దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లకి. సుమారు 6 డిపార్ట్మెంట్, ముఖ్యంగా 6 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. ఒకటి పేపర్ 1, 2 బయలాజికల్ సైన్స్లో బయలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ బయలాజికల్ సైన్స్ పెడగాజీ ఆఫ్ బయలాజికల్ సైన్స్. అదేవిధంగా సోషల్ స్టడీస్ తీసుకుంటే సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్సెస్. అదేవిధంగా ఇంగ్లీష్ని తీసుకుంటే ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ని తీసుకుంటే మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. అదేవిధంగా తెలుగు తీసుకుంటే తెలుగు లిటరేచర్ అండ్ పెడగాజీ ఆఫ్ తెలుగు. సో ఈ విధంగా అదేవిధంగా ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్ కంటెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్. సో ఈ విధంగా అన్ని సబ్జెక్టులు మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియంలోనే ఎవరూ రిలీజ్ చేయలేనటువంటి ఈ గురుకులకి సంబంధించినటువంటి ఈ బుక్స్ అద్భుతంగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో చాలా ఎక్సలెంట్గా మీకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీ అను పబ్లికేషన్ ఆఫీసు నుండే బుక్స్ని మీకు అందిస్తున్నాము. ఇంకా మార్కెట్కు రిలీజ్ చేయలేదు కాబట్టి ఎట్ ప్రజెంట్ అను పబ్లికేషన్ ఆఫీస్ నుండి మీరు బుక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వీడియోస్ తీసుకున్నటువంటి 3 పేపర్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా బుక్స్ని ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ ఆన్ బుక్స్ మీద ఎలాంటి ఖర్చు లేకోకుండా మీకు అందిస్తున్న మిత్రులరా. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లేదా 4 లక్షల మంది అభ్యర్థులు ఎవరైతే ఉండారో గురుకులకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉండారో కోరుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ సో దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ 2018 ఏ విధంగా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం టోటల్గా 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో జనరల్ స్టడీస్, 2వ సెక్షన్లో జనరల్ ఎబిలిటీస్, 3వ సెక్షన్లో ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. సో ఈ విధంగా మరి 3 సెక్షన్లు ఉంటాయి. మరి చూడండి, ఇప్పుడు వరకే చాలామంది ఏదో తూతు మంత్రంగా వాళ్ళందరూ యాప్లు పెడుతున్నారు. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు దానికి సంబంధించినటువంటి ఆ ప్రొప్రైటరా లేదా ఆ మేనేజర్ ఎండీనా ఒకసారి అడగండి, చెప్తాడేమో. కాబట్టి ఇవన్నీ చెప్పేటటువంటి కెపాసిటీ ఉండాలి. చదువు లేనటువంటి వాళ్ళందరూ కూడా చేసేసి మిమ్మల్ని గందరగోళం చేసేసి రకరకాల చండాలమైనటువంటి పుస్తకాలను మీకు అందిస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు మిత్రులరా. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ టిఎస్ గురుకుల పేపర్ 1 2018ని చూస్తూ ఫస్ట్ జనరల్ కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో దీనికి సంబంధించినటువంటి మొత్తము ఒక 15 క్వశ్చన్స్ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్. ఎవరైతే మన బుక్స్ చదువుతున్నారో అదేవిధంగా యాప్లోకి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ 15 లేదా 16 సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ మళ్ళీ దాన్ని ఇంకొక ఈ ఏ టాపిక్స్ నుంచి వచ్చినా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ టాపిక్స్ వీడియోలో చెప్తాను ఏ టాపిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి అనేటటువంటి నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పటికప్పుడు చెప్తాను. కాబట్టి దిస్ ఇస్ ద కరెంట్ అఫైర్స్. సుమారు 15 బిట్లు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి మిత్రులారా. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్సే. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్లు ఇక్కడ ఇచ్చాము చూడండి. 15 బిట్లు 1 నుంచి 15 బిట్లు టోటల్గా కరెంట్ అఫైర్స్. అంటే ఇది సెక్షన్ 1కి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. సో ఈ టాపిక్ నుంచి 2 బిట్లు వస్తుంది. 2 బిట్లు ఈ యూనిట్ నుంచి 2 బిట్లు గుర్తుపెట్టుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ 2కి 2 వచ్చే విధంగా చేస్తుంది అనమాట. నో డౌట్ ఎట్ ఆల్. మన పాలిటీని ఇవన్నీ బుక్స్ చదివితే ఈ 2కి 2 మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ యాస్ జెండర్, కాస్ట్, ట్రైబ్, డిసబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్. ఇవన్నీ కూడా వీటి నుండి ఇప్పుడు 2 అదేవిధంగా 2 బిట్లు ఈ సోషియాలజీ నుంచి 2 బిట్లు వచ్చినాయి.
మన బుక్స్ చదివితే వీడియోస్ వింటే రెండుకు రెండు వచ్చే విధంగా చేస్తుందన్నమాట. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, సివిలైజేషన్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. కల్చర్ అంటే ఇండియా సంబంధించినటువంటి కల్చర్. ఉదాహరణకి దీని మీద బిట్ ఏమి ఇచ్చారు చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రామినెంట్ బిల్డింగ్స్ ఇన్ హైదరాబాద్ విత్ ఆర్కిటెక్చరల్ స్టైల్ విత్ విచ్ దే వర్ బిల్ట్. చూడండి, లిస్ట్ ఏలో ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైకోర్టు, అసెంబ్లీ హాల్. ఇటువైపు మొఘల్ స్టైల్, ఏ స్టైల్లో నిర్మించారో అదేవిధంగా ఆర్కిటెక్చర్ అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ మోడర్న్ అండ్ మిడివల్ అండ్ ఏన్షియంట్ ఆర్కియలాజికల్ స్టైల్స్ అండ్ ఇండో ససనిక్ స్టైల్స్. సో ఈ విధంగా మరి దీనికి సంబంధించినటువంటి స్టైల్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. దీని మీద ఎన్ని ఇచ్చాడు? 4 బిట్లు ఇచ్చాడు. ఇది సొసైటీ, కల్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని మీకు అర్థం అవ్వాలి అనమాట. సో నెక్స్ట్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో మొత్తం 3 బిట్లు ఇవ్వడం జరిగింది. మన దాంట్లో సరే రవి మాస్టర్ కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డీల్ చేస్తున్నారు. మంచి వాయిస్, డీటెయినటువంటి వాయిస్, ఎక్స్ట్రానరీగా డీల్ చేస్తున్నారు. ఈసారి యొక్క వీడియోస్ అదేవిధంగా మనకి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా బుక్స్లో ప్రజెంట్ చేసాము. ఈసారి యొక్క వీడియోస్ బుక్స్ చూస్తే మీకు దీంట్లో 3 బిట్లు ఇచ్చాడు. ఈ 3 బిట్లు ఈ సైన్స్, జనరల్ సైన్స్లో జనరల్ కెమిస్ట్రీ, జనరల్ ఫిజిక్స్, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చూడవలసిన కోరుతున్నాను ఇవన్నీ కూడా. 6th టాపిక్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీంట్లో చూడండి ఎన్ని ఉన్నాయో. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటి టాపిక్లో వాతావరణ పరిరక్షణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది ఒక టాపిక్, అండ్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే ఎన్విరాన్మెంట్, అది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అవన్నీ కూడా ఇచ్చాడు. అండ్ స్ట్రాటజీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది ఒక టాపిక్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఒక టాపిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక టాపిక్, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి ఇది ఒక టాపిక్. సో దీని మీద 1, 2, 3 బిట్లు ఇవ్వడం జరిగిందన్నమాట. సో దీని యొక్క మరి బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉందో మీరే ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. సో దీని మీద 1, 2, 3, 4, 5, 6, 7 బిట్లు ఇవ్వడం జరిగింది. అంటే 7 బిట్లు. ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ టాపిక్. ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ వన్ తర్వాత 8th టాపిక్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అనేది ఇక్కడ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్. సో దీని మీద 1, 2, 3 బిట్లు, 4 బిట్లు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ తర్వాత దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ప్లాన్ ప్రకారం ఇవ్వడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసేసి జనరల్ ఎబిలిటీస్. జనరల్ ఎబిలిటీస్లో దీంట్లో మ్యాథ్స్ అంటే రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, దీంట్లో లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవి మీరు దీంట్లో గురుకుల ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారన్నమాట. అయితే మన ఈ టాపిక్ని ఎక్కువగా శ్రీ బాలకృష్ణ సారు ప్రజెంట్ చేశారన్నమాట. మరి చాలా ఎక్స్ట్రానరీగా చక్కగా నాన్ మ్యాథ్స్ పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ టాపిక్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ యూనిట్ సుమారు దీంట్లో ఒక 15 యూనిట్ల వరకు ఉంటాయి.
ఈ 15 యూనిట్లు చదివితే మీకు సుమారు 15 బిట్లు దాకా వస్తున్నాయి. 14-15 బిట్లు వస్తున్నాయి. 14-15 బిట్లు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఆ విధంగా షార్ట్ కట్ వేలో దీన్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉదాహరణ చూడండి, ర్యాంకింగ్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, అదేవిధంగా ఎనాలజీ మీద క్వశ్చన్ ఇచ్చాడు, కోడింగ్ అండ్ డీకోడింగ్ లాస్ట్ ఎనాలిసిస్ చూసుకుంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ నంబర్ సిరీస్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, నంబర్ సిరీస్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ క్యాలెండర్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ లెటర్ సిరీస్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా ర్యాంకింగ్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్, సంబంధాలు, రక్త సంబంధాలు, వీటి మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్ వీటి మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిలాజిమ్స్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ టాపిక్ అది లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మీరు వరి అవసరం లేదు. మేము ఇచ్చేటటువంటి ఈ వీడియోస్ని అదేవిధంగా బుక్స్ని ఎప్పటి నుంచి ఫాలో అయితే దీంట్లో 15/15 ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా, ఒక సంవత్సరం 10 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు. సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలరు. నెక్స్ట్ ఈ సెక్షన్ 2లోనే అదర్ ఇంపార్టెంట్ టాపిక్ మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. మోరల్ వాల్యూస్, నీతి విద్యలో నీతి, మోరల్స్ అనేటటువంటి టాపిక్ మీద ఎన్ని బిట్లు ఇచ్చాడు? 1 2 3 4 5 బిట్లు. దీంట్లో 6 బిట్లు ఇవ్వడం జరిగిందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోరల్ ఎడ్యుకేషన్. అదేవిధంగా నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఒక వ్యక్తి బీఈడీ చేసినటువంటి అభ్యర్థి రేపు గురుకుల స్కూల్స్లోకి వెళ్ళి ఎలా టీచ్ చేయాలి, ఆ టీచింగ్ చేసేటటువంటి స్కిల్స్ ఉండయా లేదా అనేటటువంటి దాన్ని పరిశీలించడం కోసం టీచింగ్ యాప్టిట్యూడ్ చూడండి 1 2 3 4 5 6 7 8 బిట్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడే ఒక 15 బిట్ల వరకే 13-14 బిట్ల వరకే ఇక్కడే ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, కొంచెం గ్రామీణ ప్రాంతంలో ఇబ్బంది పడేటటువంటి అభ్యర్థులందరూ కూడా చూడవలసినటువంటి అంశం జనరల్ ఇంగ్లీష్ అంటే బేసిక్ ప్రొఫెషన్సీ ఇన్ ఇంగ్లీష్, 3rd సెక్షన్. సో దీంట్లో ఎన్ని ఇచ్చాడంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 అంటే 31 సుమారు 30 నుంచి 31 బిట్లు ఇంగ్లీష్ మీద ఇవ్వడం జరిగింది. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి ఇంగ్లీష్కి. అంటే దీన్ని మరి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీద 1 2 3 4 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రొనౌన్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. వాయిస్ మీద ఒక 2 క్వశ్చన్స్, వాయిస్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. స్పీచ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఒక 3-4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రిపోజిషన్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ప్రెజల్ వెర్బ్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. కంజంక్షన్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. యాంటోనిమ్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సినానిమ్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా రిలేటెడ్ పేర్ ఆఫ్ వర్డ్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సెంటెన్స్ కాంప్లీషన్ మీద
1 2 3 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్రోప్రియేట్ వర్డ్, చూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్ మీద ఒక క్వశ్చను, రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్ ఇచ్చాడు, అది చూడవలసిన కోరుతున్నాను. పంక్చుయేషన్ మార్క్స్, కామా, ఫుల్ స్టాప్ కావచ్చు, క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా ఎర్రర్ కరెక్షన్, తప్పులు ఇస్తాడు, దాన్ని కరెక్షన్ చేయాలి, దాని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా రీఅరేంజ్మెంట్ సెంటెన్సెస్, వీటి మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి దీని కింద నోట్ కూడా ఇచ్చాం, మీరందరూ చదవలసిందిగా కోరుతున్నాను. అను పబ్లికేషన్ ఉన్నంత వరకు మీకు ఎలాంటి అన్యాయం జరగదు మిత్రులారా. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. రకరకాల వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు, ఎందుకంటే మరి అను పబ్లికేషన్ చూస్తే వాళ్ళకి భయం ఏంటంటే వాళ్ళు ఏదేదో ప్రచారం చేస్తూ ఉంటారు, రకరకాల యూట్యూబ్లు వాళ్ళని కొనేసి మరి ప్రచారం చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ నమ్మొద్దు. మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. చక్కగా ప్రిపేర్ అయ్యి మరి ఎవరైతే మన మీద బ్యాడ్ ప్రచారం చేస్తున్నారో ఈ యూట్యూబ్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు మీరు మాకు ఆ వీడియో పంపిస్తే మరి వాళ్ళ మీద లీగల్గా కూడా మేము ప్రొసీడ్ అయ్యి, ఒకవేళ ఒక టీచర్ ఎవరైనా యూట్యూబ్ నడిపితే, యాక్చువల్లీ టీచర్స్ యూట్యూబ్ నడపకూడదు. గవర్నమెంట్ ఒక యాక్ట్ కూడా ఉంది, విద్యా యాక్ట్. ఎవరైనా టీచర్స్ యూట్యూబ్ నడుపుకోవచ్చు, కానీ డబ్బులు దబ్బి వేరే నాట్ ఓన్లీ అవర్ పబ్లికేషన్, మన పబ్లికేషన్ కాకుండా ఏరే పబ్లికేషన్ దేని మీదగా అయినా బ్యాడ్ ప్రచారం చేసి అది మన దృష్టికి వస్తే మీరందరూ నాకు తెలియపరచండి. వాడి ఉద్యోగం పోటీ వాడిని బొక్కలో పంపిద్దాం, జైల్లో వేపిద్దాం, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాం. అయితే ఒకటి మీద మాకు డౌట్ వచ్చింది, వాడిని త్వరలో పట్టుకుంటున్నాం. ఆ యూట్యూబ్ ఛానల్ ఒక టీచర్ నడుపుతున్నాడని విన్నాము. వాడు మాత్రం దొరికితే ఇమ్మీడియట్గా ఆ వీడియో కలెక్టర్కి ఇచ్చేసేసి ఈ క్యాండిడేట్ని ఎలా మీరు పంపిస్తున్నారు, ఒక టీచర్ అయి ఉండి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వేరే పబ్లికేషన్ మీద బ్యాడ్ ప్రచారం చేపిస్తున్నారు అనేటటువంటి దాని మీద కూడా ఒక నిఘా పెట్టాము. మీరందరూ కూడా ఇది మీ పబ్లికేషను, దీన్ని మీరు చక్కగా చదవండి. కాబట్టి వేరే ఎవరెవరో మాయ మాటలు చెప్తూ ఉంటారు, ఆ మాయ మాటలు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి మీరు ముందుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.